ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా ఆవిష్కరించింది. జీరో ఎనర్జీతో నడిచే ఆటోమేటిక్ సైకిల్ను ఎలక్ట్రికల్ విభాగం విద్యార్థులు రూపొందించారు. మల్టీ యూస్ఫుల్గా వాడే ప్రోటోటైప్ బైసికల్ను ప్రత్యేకంగా రూపొందించి ఓయూ రోడ్లపై పరుగులు పెట్టించారు. సోలార్ పవర్, బ్యాటరీ పవర్తో నడిచే ప్రోటోటైప్ బైసికల్ని విద్యార్థులు చూపించారు. నైపుణ్యం చాటిన విద్యార్థులను ప్రొఫెసర్ మంగు అభినందించారు. రెడ్డి డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరపడం జరిగింది. ఈ సందర్భంగా మా ఫైనల్ ఇయర్ పిల్లలు సుశ్రీజ, వంశీ అండ్ ప్రదీప్, జోష్న అండ్ మణిచందర్ వీళ్ళందరూ ప్రోటోటైప్ తయారు చేశారు. ఈ బైసికల్ విత్ హ్యావింగ్ ఆల్ ఫీచర్స్. సో ఇది మన స్టూడెంట్స్ అంటే క్యాంపస్ లో ఉండే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసి సోలార్ పవర్, బ్యాటరీ పవర్, సో కొన్నిసార్లు పెడల్ అసిస్టెడ్ తో టోటల్ గా జీరో పవర్ ఎనర్జీతో తయారు చేసి, సో ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అలాగే మా విద్యార్థులు రాత్రింబవలు కష్టపడి వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మా సోలార్ పవర్డ్ ఈ బైసైకిల్ యూజువల్గా బైసైకిల్స్ పెడలింగ్ బట్టి చేస్తాము, బట్ ఈ రోజుల్లో స్టూడెంట్స్ కి అంత ఎఫర్ట్ పెట్టే ఇంట్రెస్ట్ చూపించట్లేదు, బైసైకిల్స్ ప్రిఫర్ చేయట్లేదు. సో ఇది ఎలక్ట్రిక్ బట్ ఓన్లీ బ్యాటరీ ఛార్జింగ్ కాకుండా విత్ సోలార్ ప్యానెల్ కూడా ఛార్జ్ అయ్యేలాగా సోలార్ ప్యానెల్స్ ఇంటిగ్రేట్ చేశాము విత్ MPPT టెక్నిక్స్ అండ్ ఆల్సో సేఫ్టీ పర్పస్ సెన్సార్స్ కూడా పెట్టాము. ఏమైనా ఆబ్స్టికల్స్ వస్తే మిర్రర్ అది డిటెక్ట్ చేసి బజర్ సో దట్ అలర్ట్ అవుతారు. అండ్ ఆల్సో GPS కూడా సో దట్ GPS ట్రాకింగ్ చేయొచ్చు, లొకేషన్ ట్రాకింగ్. ఆల్సో ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా పెట్టాము. లైక్ ఎప్పుడైనా ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా స్టూడెంట్స్కి ఎమర్జెన్సీ పర్పస్ పనికొస్తుందని. సో మేము మోస్ట్లీ మా యూనివర్సిటీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చేసాం. ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం.